హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మిత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేసేయండి. అండ్ ఈరోజు టైటిల్ చూసారు కదా! సో, టైటిల్ చూసిన తర్వాత వీడియో కూడా ఓపెన్ చేశారు. మీరు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. అసలు నేనేం చెప్పబోతున్నాను అని కూడా. సో, మీ ఎక్సైట్‌మెంట్‌ని నేను కూడా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోనైతే వెంటనే స్టార్ట్ చేస్తాను. నా రిక్వెస్ట్ మాత్రం నేను చెప్పాలి కాబట్టి, నా రూల్ అది నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. సో, కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ యాక్చువల్లీ ఈరోజు నేను ఒక 4 పాయింట్స్ చెప్తాను. అది కూడా దేని గురించి అంటే, సో, ఆడవాళ్ళు తప్పులు చేయటానికి మగాళ్ళు చేసే ఈ తప్పులే కారణం. అంటే మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, సో, ఆడవాళ్ళు చెడిపోవటానికి మగాళ్ళు చేసే తప్పులే కొన్ని కారణాలవుతున్నాయన్నమాట. సో, అవేంటో చెప్తాను క్లియర్‌గా. ఆహ్, చాలామంది అనుకుంటూ ఉంటారు, మా పార్ట్నర్ ఎందుకింత మిస్టేక్ చేస్తున్నారు? ఎందుకిలా జరుగుతుంది? అసలేమవుతుంది? ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ సైడ్ నుంచి ఏం తప్పుంది అనేది మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. సో, వాళ్ళు ఎందుకలా ఉంటున్నారు? ఎందుకిలా చేస్తున్నారు? అనేదే ఆలోచిస్తారు కానీ, మీరేం రాంగ్ చేశారు? ఎక్కడ ఇలా జరిగింది? ఎందుకు వాళ్ళిలా చేస్తున్నారు? అనేది మాత్రం క్లారిటీ చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఈరోజు చెప్తాను. హస్బెండ్ వచ్చేసి మీ పార్ట్నర్‌ని ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెడతారనమాట. సో, అండ్ మీరు ఎలా అంటే ఒక అమ్మాయి అన్నాక వాళ్ళకి కొన్ని కొన్ని ఇష్టాలుంటాయి. అండ్ మీ ఇష్టాల ప్రకారమే నడవాలి అంటే అవ్వదు ఒక్కొక్కసారి. ఎందుకు అంటే ఒకవేళ మేబీ మీ ఇష్టాల ప్రకారమే జరుగుతుంది అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టాలను చంపుకొని బతుకుతున్నారనమాట. వాళ్ళు నచ్చినట్టు బతకట్లేదు అక్కడ. ఇక్కడ వాళ్ళకున్న చిన్న చిన్న ఇష్టాలు అంటే హస్బెండ్‌తో ఐ థింక్ పార్ట్నర్ ఎవరైనా కావచ్చు. వాళ్ళతో బయటకి వెళ్ళాలనో, సరదాగా తిరగాలనో, ఎక్కడికైనా అలా కొంచెం మంచిగా వెళ్ళేసి రావాలనో ఆ చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి. కానీ ఇవి కొంతమంది మగవాళ్ళు అస్సలు పట్టించుకోరు అనమాట. వాళ్ళు వాళ్ళ లైఫు, వాళ్ళ బిజినెస్సు, వాళ్ళ పనులు అవే ఫోకస్ కానీ ఇంట్లో ఒకరున్నారు, తన పార్ట్నర్ తనకేం కావాలి, తనకేమిస్తే హ్యాపీగా ఉంటుంది అనేది తెలుసుకోరు. అట్లా ఎక్కడికి బయటకే పంపించకుండా ఏదో జైల్లో వేసినట్లుగా ఇంట్లో కూర్చోబెడతారు. ఏదో పంజరంలో చిలకలాగా. బట్ వాళ్ళకి అనిపిస్తుంది కదా! సో, కొంచెం అలా బయటికి వెళ్ళాలి, అలా తిరిగేసి రావాలి కొంచెం అని అనిపిస్తుంది. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వాళ్ళకలా అనిపిస్తుంది. డెఫినెట్‌లీ అనిపిస్తుంది. మీరు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఏదో కట్టేసి పడేసినట్లుగా ఇంట్లోనే ఎక్కడికన్నా వెళ్తాను అంటే వద్దు అని ఆంక్షలు పెట్టడం, ఇలా ఏదన్నా అంటే తిట్టటం, ఇంకా ఏమైనా అంటే కొట్టటం ఇలాంటివి చేస్తుంటారనమాట. ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారు కొంతమంది. బట్ అలా చేయటం వల్ల వాళ్ళకి ఇంకా రాంగ్ ఇంప్రెషన్ అయిపోతుంది. మీ మీద ఇష్టం తగ్గిపోతుంది. లైఫ్ మీద విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వేరే పర్సన్స్ ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళకి అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఇక్కడ మీరే తప్పు చేస్తున్నారు. మీరు సరిగ్గా మీ పార్ట్నర్‌ని చూసుకున్నట్లయితే వాళ్ళింకా మైండ్ సెట్ నెగెటివ్‌గా వెళ్ళటం కానీ, వేరే ఆప్షన్ సైడ్ చూడటం కానీ, వేరే వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి. సో, వాళ్ళకి విసుగు, విరక్తి రాకముందే అప్పుడప్పుడు కొంచెం సరదాగా మీ పార్ట్నర్‌ని బయటికి తీసుకెళ్తూ ఉండండి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే దూరం పెట్టేసేయటం. రీజన్ ఏదైనా కావచ్చు. ఒక ఫ్యామిలీలో ఉంటున్నప్పుడు చాలా రకాల కారణాల వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి పార్ట్నర్స్ ఇద్దరి మధ్య. అది రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడైనా జరుగుతూనే ఉంటాయి. బట్ కానీ దానివల్ల చాలామంది వాళ్ళ పార్ట్నర్‌ని దూరం పెట్టేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ మైండ్‌లో ఏదైనా ఉండొచ్చు. కానీ దూరం పెట్టడమో, లేపోతే వాళ్ళు పుట్టింటికి వెళ్ళేసి ఎక్కువ డేస్ ఉండిపోవడమో, నెలల తరబడి ఇట్లా ఉండటం వల్ల కూడా వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అండ్ మీకు వాళ్ళ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఏది ఏమైనా కానీ పార్ట్నర్‌ని దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ దూరం దూరంగానే ఉంటుంది కానీ దగ్గర అవ్వదు. పార్ట్నర్స్ ఇద్దరి మధ్య. సో, ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమాకండి. సిట్యుయేషన్ ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ వచ్చిందా, ఒక గొడవ వచ్చేసిందా, దాన్ని వెంటనే సార్ట్ ఔట్ చేసేసుకోండి. దాన్ని ఎక్కువ రోజులు క్యారీ చేసుకోవద్దు అసలు. మీరు డేస్ గడిచే కొద్దీ కూడాను మీ మధ్య ఉన్న బంధం బలహీనం అయిపోతూ ఉంటుంది. దూరం పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, ఇక్కడ కూడా మీరే తప్పు చేస్తున్నారు. సో, అండ్ చాలామంది మగవాళ్ళు నాకేంటి నేను అబ్బాయిని కదా అనే ఒక డైనమాలో ఉంటారనమాట. ఏదో పౌరుషం చూపిస్తూ ఉంటారు. లేకపోతే ఆహ్, ఇగోకి వెళ్ళడం, యాటిట్యూడ్ చూపించటం, ఆహ్, నాకు నచ్చినట్టే జరిగిపోవాలి, నేను చెప్పిందే వినాలి, ఇట్లా అనమాట. సో, అంటే ఇంట్లో లేడీస్ అసలు మాట్లాడకూడదు. చాలా సైలెంట్‌గా కూర్చోవాలి. నేను ఏది చెప్తే అది వినాలి అన్నట్టు రూల్స్ పెడుతూ ఉంటారనమాట. అలా రూల్స్ పెట్టి దూరం పెట్టారనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళ మైండ్‌లో నెగెటివ్ థాట్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా. అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లవాడికి ఆహ్, ప్రేమగా దగ్గరికి పిలిచి ఒక చాక్లెట్ ఇస్తున్నాము. "అరే! ఇదిగో నీకోసం చాక్లెట్ తెచ్చా తీసుకో" అంటే హ్యాపీగా ఆ అబ్బాయి చాలా హ్యాపీగా తీసుకుంటాడు. అదే "రేయ్! నీకోసం చాక్లెట్ తెచ్చాను ఏంటి" అని మీరు అలా కసురుకున్నట్టు అన్నారు.
నాకేం వద్దు పో అంటారు. అంటే మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మనం మాట్లాడే విధానంలోనే చాలా వరకు అర్థమైపోతుంది అనమాట. ఒకరిని మనం దగ్గర చేసుకోవాలా, దూరం చేసుకోవాలా అనేది. అలాగే ఇక్కడ మీరు ఏం సిట్యుయేషన్ జరిగినా కూడాను కసురుకోవటం, అరవటం, దూరం పెట్టేసేయటం మీ పార్ట్నర్‌ని చేశారు అనుకోండి అండ్ అది చాలా దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ తప్పులు మాత్రం మీరు చేయమాకండి. థర్డ్ వన్ వచ్చేసి మనీ. మనీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మీరిప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి. చాలామంది హస్బెండ్స్ వాళ్ళ పార్ట్నర్‌కి నాకింత సాలరీ వస్తుంది, నాకింత అమౌంట్ వస్తుంది అనేది కూడా చెప్పరు. చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో, అక్కడ కూడా వాళ్ళకి కొంచెం ఆడవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా! సో, ఎందుకు నా పార్ట్నర్ నాకు చెప్పటానికి కూడా ఆలోచిస్తున్నారు. నాకు క్లియర్‌గా అసలు హస్బెండ్, వైఫ్ అన్న తర్వాత మేమే కదా షేర్ చేసుకోవాలి. అలాంటిది నాకు చెప్పకుండా ఎందుకిలా చేస్తున్నారు? సో, అండ్ నాకెందుకు మనీ ఇవ్వటం లేదు? సో, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అక్కడి నుంచి వేరే వేరే ఆలోచనలు స్టార్ట్ అవుతాయన్నమాట. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ అండ్ మీరు ఒక జాబ్ చేసి సంపాదిస్తున్నా, బిజినెస్ చేసి సంపాదిస్తున్నా సరే మీ సంపాదన ఎంత అనేది మీ వైఫ్‌కి తెలియాలి. అలాగే మీరు తీసుకొచ్చి మీ సాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్‌లో పెట్టేసేయండి అని నేను చెప్పను. కానీ కొంతవరకు వాళ్ళకి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంట్లో ఏమైతే ఉంటాయో వాళ్ళు మెయిన్‌గా చూసుకోటానికి ఇది ఇంత మన ఫ్యామిలీకి ఇంత సరిపోతుంది. ఇది మెయింటైన్ చెయ్యి అని చెప్పటం. కొంతవరకు నేను ఇట్లా సేవ్ చేస్తున్నాను మనకి ఫ్యూచర్ ప్లాన్ కోసం అని చెప్పటం. అలా చెప్తే ఓకే. కానీ గైస్ కొంతమంది అలా చెయ్యరు. మీరు చేస్తున్న తప్పు ఇదే అనమాట. సో, అండ్ తనకెందుకు చెప్పాలి? తనకేం తెలీదు. అంటే మేబీ తనేమైనా కొంచెం ఎడ్యుకేటెడ్ కాదనుకో. తనకేం తెలియదులే. తనకెందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆహ్, ఏదో మనం ఇచ్చేసామనుకో మన మీద పెత్తనం చలాయిస్తూ ఉంటారు వాళ్ళు. ఇట్లా నెగెటివ్‌గా ఆలోచిస్తారు అబ్బాయిలు కొంతమంది. మీ థాట్స్ అప్పుడు అలా ఉన్నాయి అంటే, వాళ్ళ థాట్స్ కూడా అట్ ద సేమ్ టైమ్ అలానే ఉంటాయింకా. మీరెప్పుడైతే మీరు ఏదైతే ప్రేమనిస్తారో, మీకు అదే ప్రేమ రిటర్న్ ఒస్తుంది. కావాలంటే చెక్ చేసి చూడండి. అంతేకాని మీరు రివర్స్‌లో ఇచ్చారనుకోండి, మీకు రివర్సే వస్తుందది ఏదో ఒక రోజు. ఫైనల్‌గా మనీ విషయంలో కూడా సో, మీరు ఓన్‌గా డెసిషన్స్ తీసుకొని, మీరే చేయాలి, అంతా మీరే చూసుకోవాలి అన్నట్లు కాకుండా, వాళ్ళకి కొంచెం తెలియాలి. వాళ్ళకి చెప్తూ ఉండండి. సో, ఇలా వచ్చింది, మీకేదైనా ప్రమోషన్‌లా వచ్చింది, నాకిలా వచ్చింది. ఈ హ్యాపీనెస్‌నెస్ అంటే ఏమైనా కానీ, మీ వైఫ్‌తో షేర్ చేసేసుకోండి అంతే. ఇంక ఎవరుంటారు మీకు? మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత హస్బెండ్‌కి వైఫ్, వైఫ్‌కి హస్బెండే అవుతారు. ఐ థింక్ మీరు బిఫోర్ మ్యారీడ్ అయినా కావచ్చు. మీ గర్ల్ ఫ్రెండే కదా మీకు లైఫు. మీ బాయ్ ఫ్రెండే కదా మీకు లైఫ్ అన్నట్లుగానే ఉండాలి అనమాట. సో, అలాగే ఇక్కడ మనీకి సంబంధించి కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. తప్పులు అనమాట అబ్బాయిలు మెయిన్‌గా. అంటే డబ్బుకి సంబంధించి ఏమైతే ఉంటాయో అవి పార్ట్నర్‌కి చెప్పరసలు. వాళ్ళకేం తెలియనివ్వరు. బట్ తెలియనివ్వకుండా అలా చేసినందుకు వాళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తూ ఉంటాయింకా. ఎందుకు నా పార్ట్నర్ నాకు మనీ ఎందుకు ఇవ్వట్లేదు? సో, ఈ మనీ అసలు ఏం చేస్తున్నారు? ఎవరికిస్తున్నారు? ఏంటి? అసలెందుకు పట్టించుకోవట్లేదు? ఇలా ఇలా వేరే వేరే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. అక్కడ వాళ్ళింకా వేరే వేరే రూట్స్‌లోకి వెళ్ళిపోవటం కానీ, కొంచెం వేరే ఫ్రెండ్‌షిప్ అంటారు, క్లోజ్‌గా ఉంటారు, వేరే వేరే వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ కొన్ని కొన్ని మిస్టేక్స్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఉంటాయి అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు ఒక పార్ట్నర్ ఒక ఆడపిల్లనే నిందించడం కరెక్ట్ కాదు. అంటే మేబీ వాళ్ళకి అలాంటి థాట్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మెయిన్‌గా మీ రీజన్ మీ వల్లే వస్తాయక్కడ. ఇప్పుడు మనం మంచిగా డీల్ చేసామనుకోండి ఎవరినైనా వాళ్ళు మనల్ని మంచిగానే డీల్ చేస్తారు. మనము బ్యాడ్‌గా వెళ్ళామనుకోండి అవతల వాళ్ళు కూడా బ్యాడ్‌గానే వెళ్ళిపోతారు. సో, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. చులకన చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. అది కూడా ఎక్కడ అంటే ఇప్పుడు ఒక 2 గోడల మధ్య అనుకోండి మీ ఇద్దరే ఉంటారు. మీరు తిట్టుకుంటారో, కొట్టుకుంటారో అది మీకే తెలుస్తది. మీరే సాల్వ్ అయిపోతుంది. అంతా ఓకే బానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీ గొడవ కానీ, మీరు మాట్లాడే విధానం కానీ అంటే మీ పార్ట్నర్‌ని తక్కువ చేసి మాట్లాడటం అనేది బయట వ్యక్తుల దగ్గర అంటే అది మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు అండ్ మీ అక్కో, చెల్లో, అన్నో, తమ్ముడో ఎవరో ఒకరు అనుకోండి. వాళ్ళ ముందు పార్ట్నర్‌ని తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడారు అంటే వాళ్ళు చాలా హర్టింగ్‌గా తీసుకుంటారు అనమాట. అండ్ ఇది చాలా మందికి మేబీ తెలియకపోవచ్చేమో. అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయమాకండి. మీ ఇద్దరు ఉన్నప్పుడు ఏమైనా చేసుకోండి. తన్నుకోండి, కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఎప్పుడైతే బయట వ్యక్తుల దగ్గర లేదా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చులకన చేసి మాట్లాడమాకండి పార్ట్నర్‌ని. సో, అది తర్వాత చాలా ఇబ్బందిని తీసుకొస్తుంది మీకు. అండ్ ఎలా అని అనుకుంటున్నారా? ఆ తర్వాత దాని గురించి పెద్ద ఇష్యూ ఫార్మ్ అవుతుంది. గొడవ అయిపోతుంది. అండ్ తర్వాత మీకిచ్చే వాల్యూ గూడా మీకివ్వకుండా పోతుంది. నాకు వాల్యూ ఇవ్వనప్పుడు నేను నీకెందుకు ఇవ్వాలి వాల్యూ అని మాట్లాడొచ్చు పౌరుషంగా. లేదా వాళ్ళలో వాళ్ళే కుమిలి కుమిలి ఏడవచ్చు కూడా సెన్సిటివ్‌గా ఉండే అమ్మాయిలైతే చెప్పుకోలేరు బయటికి.
హస్బెండ్‌ని చాలామంది ఎదిరించలేరు. చాలామంది లోపల పెట్టుకొని కుమిలిపోయి ఏడుస్తూ బతుకుతున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారనమాట. కానీ డేర్ అండ్ డాషింగ్‌గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎలా అయినా కానీ ఇప్పుడు మన పార్ట్నర్ మనం చెప్పినట్టుగా మనతో హ్యాపీగా ఉంటున్నారంటే మీ విధానంలోనే ఉంటుంది అనమాట అది. మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా చూసుకోవాలి. చాలామంది హస్బెండ్స్ చేసే ఒక పెద్ద మిస్టేక్ కూడా నేను చెప్తాను. మనీ ఉంది. సో, తనకు కావాల్సింది తెచ్చుకో అని మనీ పడేస్తుంటారు ఇంకొంతమంది అనమాట. నీకేం కావాలి? లగ్జరీ లైఫ్ కావాలి అంతే కదా! సో, ఇదిగో ఈ మనీ. సో, నీకు కావాల్సింది కొను, హ్యాపీగా ఉండు, తిరుగు అంటారు కానీ ఒక అమ్మాయికి ఏం కావాలి సరిగ్గా అనేది తెలీదు. సో, మీరు కూర్చొని పక్కన ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలా సంతోషపడతారు కొంతమంది అమ్మాయిలు. అదేదో మీరు దగ్గరుండి ఒక షాపింగ్‌కి తీసుకెళ్తే మురిసిపోతారు వాళ్ళు. కానీ ఇవి తెలీదనమాట వాళ్ళకి. బట్ అంతే. అంటే తెలియకుండానే ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. మిస్టేక్స్ కొంతమంది విషయాల్లో అబ్బాయి కానీ, అమ్మాయిలకి కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం చేసే తప్పుల వల్ల జరుగుతాయనమాట. అవే రీజన్స్ అవుతాయి. ఇప్పటికైనా మీరెవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారా? చేయట్లేదా? రియలైజ్ అయ్యారా? లేదా? నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే వర్క్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నాకు రెగ్యులర్‌గా కొన్ని కామెంట్స్ కానీ నాకు చాలామంది చెప్తూ ఉంటారు. మా లైఫ్‌లో ఇలా జరిగింది, అలా జరిగింది మా లైఫ్‌లో. ఏంటి సిట్యుయేషన్ మాకేం చేయాలో అర్థం కావట్లేదు. సో, మా హస్బెండ్ మా మాట వినట్లేదు. నా వైఫ్ నా మాట వినట్లేదు. ఇలా జరుగుతుంది. అంటే ఎందుకు జరుగుతాయి? ఆలోచించండి. మీ సైడ్ ఏం మిస్టేక్ లేకపోతే ఎందుకు జరుగుతాయి? ఎవరు కావాలని పోయి తప్పులు, మిస్టేక్స్ చెయ్యరు కదా! సిట్యుయేషన్స్ అలా తీసుకొస్తూ ఉంటాయి. సిట్యుయేషన్ అలా వస్తుందంటే మనం చేసే పనులను బట్టి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇది అండి. ఇంతవరకు చాలు. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ మాత్రం నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా చూసుకోండి. అండ్ ఇన్‌స్టా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి.